హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నాను. మీరు చాలామంది కామెంట్ బాక్స్లో సార్ పలానా వీడియోస్ చేయండి, పలానా సబ్జెక్ట్ పై వీడియోస్ చేయండి అని చెప్తున్నారు. అదే మాదిరిగా నేను వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి నేను మీకు కావాల్సింది ఏంటో చేస్తున్నాను కాబట్టి నాకు కావాల్సింది మీరు కూడా చేయాలి. నాకు కావాల్సింది ఏంటంటే ఒక సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం నాకు మీరు సపోర్ట్ చేస్తే కనుక ఆల్రెడీ చేస్తున్నారు. అందుకు మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇంకొంచెం నాకు సపోర్ట్ చేశారంటే ఇంకొంచెం బూస్టింగ్ వస్తది. నేను కూడా వీడియోస్ చేయగలుగుతాను. కాబట్టి మన బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నటువంటి వీడియోస్ అందరికి కూడా షేర్ చేయండి. ఎవరైతే 10థ్ క్లాస్ చదువుతున్నారో లేదా ఎవరైతే 10థ్ క్లాస్ అప్‌కమింగ్ 10థ్ క్లాస్‌కి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయండి. అలాగే మన ఫ్యూచర్‌లో ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన వీడియోస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం మన ఛానెల్‌లో. కాబట్టి అన్నిటికి కూడా రెడీగా ఉండండి. ప్రస్తుతానికి మాత్రం మన టార్గెట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ 10థ్ క్లాస్, 10థ్ క్లాస్, 10థ్ క్లాస్. మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా 500 మార్క్స్ క్రాస్ అయ్యే విధంగా నేను మీకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేస్తాను. మీరు వీడియోస్ చూడండి, ఆదరించండి. ఓకేనా ఫ్రెండ్స్? బయాలజీ ప్రస్తుతానికి మనం ఈ వీడియో దేని గురించి అంటే బయాలజీలో కొన్ని ఇంపార్టెంట్ 1 మార్క్స్ ఉన్నాయి. అవి డిస్కస్ చేద్దాం. నేను చెప్పాను అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా మనం 1 మార్క్స్ డిస్కస్ చేద్దాం అని చెప్పేసి. అందులో భాగంగా మొట్టమొదటిగా బయాలజీ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ మీ లైక్‌ని బట్టి లేదంటే మీ స్పందనను బట్టి నేను ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా అనేది నిర్ధారించుకుంటాను. ఒకవేళ మీకు ఈ వీడియోస్ ఉపయోగకరంగా లేకపోతే నేను ఇమ్మీడియేట్‌గా ఆపేస్తాను. ఒకవేళ ఉపయోగకరంగా ఉంది సార్ మాకిలా చెప్పండి అంటే గనక ఖచ్చితంగా అతి త్వరలో మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కూడా మీకు కూడా టైం లేదు. మళ్ళీ ప్రీ ఫైనల్ అంటున్నారు. రెండో ప్రీ ఫైనల్ అంటున్నారు. మళ్ళీ ప్రీ ఫైనల్ అయిపోగానే వెంటనే మళ్ళీ పబ్లికొస్తాయి. కాబట్టి మీకు కూడా చదువుకోవడానికి టైం కావాలి కాబట్టి ఇంగ్లీష్ గ్రామర్ గాని, ఇది గాని మ్యాప్ పాయింటింగ్ గాని యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ త్వరగా కంప్లీట్ చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మన వీడియోస్ ఏదైతే అప్‌లోడ్ అవుతున్నాయో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి జాగ్రత్తగా. ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మీరు ప్రీ ఫైనల్‌లో మన ఛానెల్ నుంచి ఎలా వస్తున్నాయో మీకు ప్రూఫ్ దొరికింది. అవునా కదా? కాబట్టి ఇప్పుడు కూడా మన ఛానెల్‌ని గట్టిగా ఫాలో అవ్వండి. బాగా ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా మీ అందరూ కూడా మంచి మార్క్స్ రావాలి. మీ పేరెంట్స్‌కి మంచి పేరు తీసుకురావాలి. ఓకేనా? అది గోల్‌గా పెట్టుకొని ఈ 20 రోజులు కూడా కష్టపడండి. డైరెక్ట్‌గా క్వెషన్‌లోకి వెళ్ళిపోతే వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద స్పెర్మ్ సెల్ విత్ Y క్రోమోజోమ్ ఫెర్టిలైజెస్ విత్ ఎన్ ఓవమ్? ఇది మోడల్ పేపర్ క్వెషన్ జనరల్‌గా. దీన్ని బేస్ చేసుకొని మన ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్‌లో దీన్ని క్వెషన్‌ని కొంచెం మార్చి ఇచ్చాడు. సరే ముందు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత అది ఎలా మార్చి ఇచ్చాడో నేను చెప్తాను. ఇప్పుడు సాధారణంగా ఒక మానవునిలో, ఒక మనిషిలో 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే టోటల్ 46 క్రోమోజోమ్స్. ఇప్పుడు 23 పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్‌లో 23 అనేది వేరు. ఒక 1 పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రం సెక్స్ క్రోమోజోమ్స్. అవి సెక్స్‌కి సంబంధించినవి. అవి మాత్రమే మేల్‌లో 2 ఉన్నాయి చూసారా? అది 1 పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్. ఫీమేల్‌లో 1 పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్. వీటినే మనం సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. అయితే మేల్‌లో వచ్చేసి సెక్స్ క్రోమోజోమ్స్ ఏంటంటే ఎక్స్ అండ్ వై. ఫీమేల్‌లో వచ్చేసి ఎక్స్ అండ్ ఎక్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మేల్‌లోంచి ఒక క్రోమోజోమ్ రావాలి. వచ్చి ఫీమేల్‌లో ఉన్నటువంటి ఇంకో క్రోమోజోమ్‌తో ఫ్యూజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేల్‌లో ఉన్నటువంటి వై క్రోమోజోమ్ వచ్చి ఫీమేల్‌లో ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్‌తో ఫ్యూజ్ అయిందనుకోండి. ఇప్పుడు ఒక విషయం చెప్తానిక్కడ. ఫీమేల్‌లో 2 కూడా ఎక్స్ క్రోమోజోమ్సే. ఎప్పుడొచ్చినా ఎక్స్ క్రోమోజోమే రావాలి. ఇక్కడ మాత్రం చేంజ్ అవుతా ఉంటది. ఒక్కొక్కసారి ఎక్స్ వస్తా ఉంటది. ఒక్కొక్కసారి వై వస్తా ఉంటది. ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు బేబీ గర్ల్ పుట్టాలా? లేదంటే బేబీ బాయ్ పుట్టాలా? అనేది ఎవరిపైన డిపెండ్ అయ్యి ఉంటది? మేల్ పైన డిపెండ్ అయ్యి ఉంటది. ఎందుకంటే ఇక్కడ సెక్స్ క్రోమోజోమ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఎప్పుడొచ్చినా ఎక్స్ ఎప్పుడొచ్చినా ఎక్సే రావాలి. వేరే చాయిస్ లేదు. సో చాలా మంది ఏంటంటే ఈ ఆడవాళ్ళని హింసిస్తా ఉంటారు. నీ వల్లే పాప పుట్టింది. నాకు అబ్బాయి కావాలని చెప్పేసి. అసలు కారణం ఎవరు? మేల్. కానీ అందరూ నిందించేది ఎవరిని? ఫీమేల్స్‌ని. సో అది చాలా తప్పు. మనం చదువుకున్నాం కాబట్టి ఈ ఈ యొక్క ఎడ్యుకేషన్ అందరికీ చెప్పాలి. చాలామంది చదువుకోలేనోళ్ళు చదువుకున్నా సరే మూర్ఖులుగా ప్రవర్తించి వాళ్ళకి తెలియక ఈ విధంగా చేస్తా ఉంటారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి మీకు తెలియకపోతే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి. ఇప్పుడు వై క్రోమోజోమ్ వచ్చేసి ఫీమేల్‌లో ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్‌తో ఫ్యూజ్ అయితే
బేబీ బాయ్ పుడతాడు. బేబీ బాయ్ పుడతాడు. ఒకవేళ ఎలాగా ఫీమేల్‌లో నుంచి ఎక్స్ క్రోమోజోమే రావాలి. ఒకవేళ మేల్‌లో నుంచి వై క్రోమోజోమ్ కాకుండా ఎక్స్ క్రోమోజోమ్ వచ్చింది. అప్పుడు ఎవరు పుడతారంటే గనక బేబీ గర్ల్ పుడతది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అక్షరాల మోడల్ పేపర్‌లో ఉన్నటువంటి క్వెషన్. అయితే మొన్న ప్రీఫెన్‌లో ఈ క్వెషన్‌ని ఎలా మార్చిచ్చాడంటే గనక ఇక్కడ వై క్రోమోజోమ్‌ని కొట్టేసి ఎక్స్ క్రోమోజోమ్ ఇచ్చాడు. వై క్రోమోజోమ్ కాకుండా ఎక్స్ క్రోమోజోమ్ ఇచ్చాడు. ఒకవేళ వై ఎళ్లి ఓవంలో ఉన్నటువంటి క్రోమోజోమ్‌తో ఫ్యూజ్ అయితే ఓవంలో ఎలాగా 2 ఎక్స్‌లే ఉంటాయి కాబట్టి వై ఎళ్లి ఎక్స్‌తో ఫ్యూజ్ అయితే బేబీ బాయ్ పుడతాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్పెర్మ్‌లో నుంచి ఎక్సే ఎళ్లి ఓవంలో ఉన్నటువంటి ఎక్స్‌తో ఫ్యూజ్ అయిందనుకోండి బేబీ గర్ల్ పుడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈ క్వెషన్ యొక్క క్లారిఫికేషన్. ఎలాగడిగినా సరే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేసే విధంగా నేను చెప్పాను. జాగ్రత్తగా నేర్చుకోండి. ఫీమేల్‌లో ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. మేల్‌లో వై క్రోమోజోమ్స్ ఉంటాయి. బేబీ బాయ్ పుట్టాలా? బేబీ గర్ల్ పుట్టాలా? అనేది ఖచ్చితంగా ఎవరిపై డిపెండ్ అయ్యి ఉంటుందంటే గనక మేల్స్‌పై డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వెషన్. వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ ఆఫ్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ జరగడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ అవసరం? లేదా ఏమేమి రా మెటీరియల్స్ అవసరం? ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ మెటీరియల్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనుకోండి. కొన్ని ఇంగ్రీడియెంట్స్ మనం రెడీ చేసుకుంటాం కదా! అలా ఫోటోసింథసిస్ అనేది జరగడానికి ఏమేమి అవసరం? అనేది ఇక్కడ క్వెషన్ అన్నమాట. రా మెటీరియల్స్ అని అడుగుతాడు. ఒక్కొక్కసారి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని అడుగుతాడు. మిమ్మల్ని దీన్ని రివర్స్‌లో అడగడం కోసం ఒకవేళ పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో రా మెటీరియల్స్ అంటే ఫోటోసింథసిస్ జరగడానికి కావాల్సినటువంటి మెటీరియల్. కొన్ని సార్లు వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని అడుగుతాడు. అంటే ఈ రా మెటీరియల్స్ యూజ్ చేసుకొని ప్రిపేర్ అయిన తర్వాత ఫుడ్ ఏమేమి ప్రొడ్యూస్ అవుతున్నాయి ఫోటోసింథసిస్ యొక్క ప్రాసెస్‌లో అనేది అడుగుతాడు. కాబట్టి అవన్నీ కూడా క్లారిఫై అయ్యే విధంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్‌లో ఫోటో అంటే లైట్. ఫోటోసింథసిస్‌లో ఫోటో అంటే లైట్. సింథసిస్ అంటే కంబైన్ టుగెదర్. కంబైన్ టుగెదర్. అంటే ఈ రా మెటీరియల్స్ అన్నిటిని కూడా కంబైన్ చేసి ఒక ప్రాసెస్ జరుగుతుందన్నమాట. దాని అర్థం. లైట్ యూజ్ చేసుకొని. ఫోటోసింథసిస్ అంటే అది అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అసలు వాట్ ఈస్ ఫోటోసింథసిస్? The process of preparation of food materials by the plants is called photosynthesis. మొక్కలు ఆహారం తయారు చేసుకునే ప్రక్రియని మనం ఫోటోసింథసిస్ అని పిలుస్తాం. దీన్నే తెలుగులో కిరణజన్య సంయోగ క్రియ అని కూడా పిలుస్తారు. అయితే ఈ మొక్క ఆహారం తయారు చేసుకోవాలంటే దానికి ఏమేమి అవసరం అనేది మనం తెలుసుకోవాలంటే మనందరికీ తెలుసు ఫోటోసింథసిస్ ఈక్వేషన్. 6CO2 + 12H2O gives rise to C6H12O6 + 6O2 + 6H2O. ఇది కదా! ఈ ఈక్వేషన్ గన మనం బాగా నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా రా మెటీరియల్స్ ఏంటో చెప్పగలుగుతాము. ఎండ్ ప్రొడక్ట్స్ కూడా ఏంటో చెప్పగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యారో మార్క్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా! ఈ యారో మార్క్ యువతల ఉన్నటువంటివన్నీ కూడా రా మెటీరియల్స్. ఈ యారో మార్క్ అవతల ఉన్నటువంటి అన్నీ కూడా ఎండ్ ప్రొడక్ట్స్. ఓకేనా? యారో మార్క్ యువతలుంటే రా మెటీరియల్స్. యారో మార్క్ అవతలుంటే ఎండ్ ప్రొడక్ట్స్. అసలు ఇప్పుడు ఈ యారో మార్క్ యువతలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. CO2 ఉంది. CO2 అంటే కార్బన్ డయాక్సైడ్. H2O అంటే వాటర్. ఈ సింబల్ దేనికంటే సన్‌లైట్. ఇది క్లోరోఫిల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్ అనేది ఎక్కడి నుంచి లభిస్తదంటే గనక అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్. వాటర్ ఎక్కడి నుంచి వస్తదంటే గనక ప్లాంట్‌కి సాయిల్ నుంచి. సన్‌లైట్ సన్ నుంచి. క్లోరోఫిల్ అనేది ఒక పిగ్మెంట్. ఒక గ్రీన్ కలర్ పిగ్మెంట్. చూడండి ఒక ప్లాంట్ యొక్క లీవ్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. అలా గ్రీన్ కలర్‌లో ఉండడానికి గల కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జనరల్‌గా మన బాడీలో బ్లడ్ ఉంది. ఈ బ్లడ్ అనేది రెడ్ కలర్‌లో ఉంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద పిగ్మెంట్ హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ అనేది మన బ్లడ్‌లో ఉండడం వల్ల మన బ్లడ్ అనేది రెడ్ కలర్‌లో ఉంది. అదే మాదిరిగా ఈ లీవ్స్‌లో క్లోరోఫిల్ అనే ఒక గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉండడం వల్ల లీవ్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్‌లో మనకు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు ఫోటోసింథసిస్ జరగాలి అంటే ఏమేమి అవసరం? 4 వచ్చాయి మనకి. ఒకటేంటి? కార్బన్ డయాక్సైడ్ అవసరం, వాటర్ అవసరం, సన్‌లైట్ అవసరం, క్లోరోఫిల్ అవసరం. ఈ 4గింటినే రా మెటీరియల్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని పిలుస్తారు. మరి వాట్ అబౌట్ ఎండ్ ప్రొడక్ట్స్? మరి రా మెటీరియల్స్ క్వెషన్‌లో మన ఈ క్వెషన్‌కి ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఎండ్ ప్రొడక్ట్స్ అడిగాడంటే ఏం రాయాలి? అది కూడా డిస్కస్ చేద్దాం. యారో మార్క్ తర్వాత ఎండ్ ప్రొడక్ట్స్ అంటే ఈ 4 ఉపయోగించుకొని ఏమి తయారవుతుంది అంటే గనక C6H12O6 అంటే గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్. గ్లూకోజ్ అనేది ఫుడ్ మెటీరియల్ అన్నమాట. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్ అనేది ఒక ఫుడ్ మెటీరియల్ ప్లాంట్‌కి. ఈ గ్లూకోజ్ అనేది ప్రిపేర్ అవుతుంది. దాంతో పాటుగా ఎండ్ ప్రొడక్ట్‌లో ఆక్సిజన్ వస్తది. గుర్తుపెట్టుకోండి. చాలామంది రా మెటీరియల్స్‌లో ఆక్సిజన్ ఉంటదా? CO2 ఉంటదా? ఎండ్ ప్రొడక్ట్స్‌లో O2 ఉంటదా? CO2 ఉంటదా? అని కన్‌ఫ్యూజ్. గుర్తుపెట్టుకోండి. ఎసెన్షియల్ ఎసెన్షియల్ రా మెటీరియల్స్‌లో ఎప్పుడు కూడా CO2 ఉంటది. ఎండ్ ప్రొడక్ట్స్‌లో ఎప్పుడు కూడా O2 ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఓకే. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ యొక్క రా మెటీరియల్స్ అన్నీ కూడా ఇవి. ఫోటోసింథసిస్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇవి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. థర్డ్ క్వెషన్. ఫుల్ ఫార్మ్ ఆఫ్ CFC. అసలు CFC అంటే ఏంటి? ఇప్పుడు CFC అంటే ఏంటో ఫుల్ ఫార్మ్ అడిగారు. కానీ ఒక్కొక్కసారి ఎఫెక్ట్స్ అడిగినప్పుడు ఎఫెక్ట్స్ కూడా మనం రాయగలగాలి. ఓకే. ఇప్పుడు CFC అంటే ఏంటో తెలుసుకుందాం. CFC అంటే క్లోరో ఫ్లోరో కార్బన్స్. క్లోరో ఫ్లోరో కార్బన్స్. ఈ క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఏంటి సార్ ఎక్కడి నుంచి వస్తాయంటే గనక ఇవి మనం వాడుతున్నటువంటి రెఫ్రిజిరేటర్స్, ఏసీస్ అలాగే మనం పొల్యూషన్స్ ఉన్నాయి కదా! రకరకాల పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. ఈ పొల్యూషన్ ద్వారా కూడా ఈ CFC అనేది రిలీజ్ అవుతది. ఓకే సార్. రిలీజ్ అయింది. అయితే ఏంటి? అయితే ఏంటంటే మనకి పైన ఓజోన్ లేయర్ ఉంటది. ఓజోన్ లేయర్ ఉంటది. ఈ ఓజోన్ లేయర్ మనల్ని ఏ విధంగా కాపాడుతుందో నేను చెప్తాను చూడు. ఓజోన్ లేయర్ పైన అల్ట్రా వయలెట్ రేస్ ఉంటాయి. ఈ అల్ట్రా వయలెట్ రేస్ అనేవి డైరెక్ట్‌గా భూమి పైన పడితే అంటే మనపై పడితే మనకి స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. స్కిన్ డిసీజ్‌లు వచ్చే అవకాశం ఉంది. అవి వస్తే ఆటోమేటిక్‌గా ప్రపంచం అంతా కూడా అంతమైపోద్ది. సో, అవి డైరెక్ట్‌గా భూమి మీద పడకుండా మనల్ని ఇప్పటి వరకు ఎవరు కాపాడుతున్నారంటే గనక ఓజోన్ లేయర్ కాపాడుతుంది. ఓజోన్ లేయర్ కాపాడుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, మనము వాడుతున్నటువంటి రిఫ్రిజిరేటర్‌లు గానీ, ఏసీస్ వల్ల గానీ, ఈ క్లోరో కార్బన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇవి రిలీజ్ అయ్యి ఓజోన్ లేయర్‌ని దెబ్బతీస్తున్నాయి. అంటే చిల్లు పెట్టేస్తున్నాయి. కన్నం పెడుతున్నాయి. అవి కన్నం పెట్టడం వల్ల ఆ కన్నం ఇప్పుడు ఆల్రెడీ పెద్దదవుతుందని చెప్పేసి చాలా న్యూస్ ఛానెల్‌లో చెప్తున్నారు. ఒకవేళ అది పూర్తిగా పెద్దదయిందనుకోండి ఆ హోల్ అనేది ఓజోన్ లేయర్ యొక్క హోలు డైరెక్ట్‌గా అల్ట్రా వయలెట్ రేస్ భూమి మీద పడతాయి. భూమి మీద పడితే నేను చెప్పినట్టుగా స్కిన్ డిసీజెస్ వస్తాయి, క్యాన్సర్స్ వస్తాయి. తద్వారా మానవాళి అంతా కూడా అంతమైపోద్ది. కాబట్టి ఈ CFC వల్ల ఎఫెక్ట్ అదనమాట. ఓకేనా? CFC అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. ఫోర్త్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్ వచ్చేసి నేమ్ ద యాసిడ్ రిలీజ్డ్ ఇన్ స్టొమక్. నేమ్ ద యాసిడ్ రిలీజ్డ్ ఇన్ స్టొమక్. మన స్టొమక్‌లో ఒక యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ యాసిడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆ యాసిడ్ ఏంటంటే గనక HCl. HCl. HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఆల్సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ద స్టొమక్ అంటే గనక డైలీ వి ఈట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్. Then in that food if there is any harmful organisms, if there is any harmful organisms present in that food, then the hydrochloric acid will act upon the harmful organisms and it will kill them. HCl will kill all the harmful organisms. మనము రోజువారీలో రకరకాల ఫుడ్‌లు తింటా ఉంటాం. ఇంట్లో గాని, బయట గాని రకరకాలు తింటా ఉంటాం. ఒక్కొక్కసారి హార్మ్‌ఫుల్ ఆర్గానిజమ్స్ ఆ ఫుడ్ గుండా మన బాడీలోకి వెళ్ళినప్పుడు మనకి ఏదో ఒక వీక్‌నెస్ వస్తా ఉంటది. అలా ఒక మైక్రో ఆర్గానిజం, హార్మ్‌ఫుల్ ఆర్గానిజం లోపలికి వెళ్ళినప్పుడు వెంటనే ఈ HCl అనేది అలర్ట్ అయ్యి ఆ హార్మ్‌ఫుల్ ఆర్గానిజమ్స్ పైన అటాక్ చేసి వాటిని కిల్ చేసి మనల్ని కాపాడతాయి. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద HCl. అండ్
వన్ మోర్ ఫంక్షన్ ఈజ్ దేర్. అదేంటంటే మన బాడీలో ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్‌ని బ్రేక్ డౌన్ చేసి పెప్టైడ్స్‌గా మారుస్తాయి. ప్రోటీన్స్‌ని బ్రేక్ డౌన్ చేసి పెప్టైడ్స్‌గా మార్చేవి ఎవరంటే గనక హెచ్‌సిఎల్. ఓకేనా? టోటల్‌గా ద యాసిడ్ హెచ్‌సిఎల్ ఈస్ ద యాసిడ్ విచ్ ఈస్ రిలీజ్డ్ ఇన్ స్టొమక్. ఓకేనా? ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసి వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఆర్ నో వేరియేషన్స్ ఇన్ అన్ ఆర్గానిజం? ఒకవేళ ఆర్గానిజమ్స్‌లో గనక వేరియేషన్స్ అనేవి లేకపోతే ఏం జరుగుతుంది? అనేది క్వెషన్. ఏం జరుగుతుందో చూద్దాం. దానికంటే ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ బీ అనేది ఒక పేరెంట్. ఈ బీకి పుట్టే బిడ్డలో ఆఫ్‌స్ప్రింగ్ సేమ్ పేరెంట్ లాగే ఉన్నారు. సేమ్ డిటో. వీళ్ళకి పుట్టే వాళ్ళు కూడా సేమ్ ఈ పేరెంట్ లాగే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారనమాట. ఇప్పుడు ఈ పేరెంట్ అనేవాళ్ళు ప్రస్తుతం 50 టెంపరేచర్‌లో ఉండగలుగుతున్నాడు. సేమ్ ఈ పేరెంట్ లాగే ఆఫ్‌స్ప్రింగ్ కూడా ఉన్నారనుకోండి. ఆఫ్‌స్ప్రింగ్ అంటే పిల్లలు. పిల్లలు ఉన్నారనుకోండి. ఈ 50కే వీళ్ళు కూడా ఉండగలుగుతారు. 50 టెంపరేచర్‌గా ఉండగలుగుతారు. దాటిందంటే ఉండలేరు. కానీ మరి సమయానుసారం ఇప్పుడు 50 ఉండదు. రేపు పొద్దున్న సమయం మారే కొద్దీ సమయానుసారం ఏమవుతూ ఉంటాయి టెంపరేచర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మరి ఆ టెంపరేచర్స్ చేంజ్ అయినప్పుడు ఆ ఆఫ్‌స్ప్రింగ్ ఐడెంటికల్‌గా పేరెంట్‌గా ఉంది కాబట్టి 50 దాటి తట్టుకోలేరు. ఒకవేళ 50 దాటిందనుకోండి ఖచ్చితంగా దాటుతది. 60 వచ్చిందంటే అప్పుడు ఈ ఆఫ్‌స్ప్రింగ్ ఈ పిల్లలు ఉండగలుగుతారా టెంపరేచర్‌కి? ఉండలేరు. ఖచ్చితంగా ఉండలేరు. ఎందుకంటే పేరెంట్ లాగే ఐడెంటికల్‌గా పుట్టారు కాబట్టి. పేరెంట్ అనేవాడు 50కి పరిమితం అయిపోయాడు. పిల్లలు కూడా 50కే పరిమితం అయిపోతారు. ఒకవేళ వేరియేషన్స్ లేకపోతే. అందుకనే వేరియేషన్స్ అనేవి చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నారంటే పిల్లలు కూడా అలాగే ఉండాలంటే ఉండలేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. రేపొద్దున పరిస్థితులు మారుతా ఉంటాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కూడా మారుతూ ఉండాలంటే గనక వేరియేషన్స్ చాలా అవసరం. ఒకవేళ వేరియేషన్స్ జరగలేదు ఏమవుతుందంటే గనక నో ఎవల్యూషన్. పరిణామ క్రమం అంటే డెవలప్‌మెంట్ మొత్తం అంతా కూడా ఆగిపోద్ది. ఏం జరగదు. ఎందుకంటే అంతా ఒకలాగా ఉన్నప్పుడు ఏం జరగదు. నెక్స్ట్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యం అంతా కూడా అంతమైపోద్ది. మొత్తం బయోడైవర్సిటీలో ఏముండదు ఇంకా వేరియేషన్స్ లేకపోతే. సో, వేరియేషన్స్ యొక్క ఇంపార్టెంట్ అది. వేరియేషన్స్ ఉంటేనే బయోడైవర్సిటీ బతుకుతుంది. వేరియేషన్స్ ఉంటేనే ఎవల్యూషన్ జరుగుతుంది. అవేమి లేకపోతే నో ఎవల్యూషన్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్ వచ్చేసి ఇలా ఒక డయాగ్రామ్ ఇస్తాడు. నేను వీలైతే డయాగ్రామ్ డిస్‌ప్లే చేస్తాను. ఇక్కడ ఈ డయాగ్రామ్ ఏంటంటే దీని యొక్క షేప్ అడుగుతాడు. అసలు ఏ డయాగ్రామ్ ఇది అని అడుగుతాడు. దాని యొక్క ఫంక్షన్ కూడా అడుగుతాడు. ఇప్పుడు ఇది ఏ డయాగ్రామ్ అంటే గనక స్టొమాటా. స్టొమాటా. అసలు స్టొమాటో యొక్క ఫంక్షన్స్ ఏంటంటే గనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముక్కు ఎలా పనిచేస్తుంది? గాలి తీసుకోవడానికి, గాలి వదలడానికి మనకి ముక్కు ఏ విధంగా పనిచేస్తుంది? ఇన్‌స్పిరేషన్‌కి, ఎక్స్‌పిరేషన్‌కి. ఇన్‌హాలేషన్‌కి, ఎక్స్‌హాలేషన్‌కి. ఏ విధంగా ముక్కు ఉపయోగపడుతుంది? సేమ్ మానవులకి ముక్కు ఎలా ఉపయోగపడుతుందో, మొక్కలకి స్టొమాటా అనేది ముక్కు వలె పనిచేస్తుందనమాట. ఓకేనా? ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే గ్యాసియస్ ఎక్స్‌చేంజ్. గ్యాసెస్ ఎక్స్‌చేంజ్‌కి ఉపయోగపడుతుంది. ఎవరు? స్టొమాటా. గ్యాసెస్ అనేవి ఎక్స్‌చేంజ్ అవ్వడానికి ఉపయోగపడుతుందనమాట. అది ఆక్సిజన్ రిలీజ్ చేస్తది. కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటది. ఆ విధంగా ఎక్స్‌చేంజ్ అవ్వడానికి ఎవరు ఉపయోగపడుతున్నారు? స్టొమాటో ద్వారానే ఆ గ్యాసెస్ అనేది ఎక్స్‌చేంజ్ జరగాలి. రెండోది ట్రాన్స్‌పిరేషన్. ట్రాన్స్‌పిరేషన్ ప్రాసెస్‌లో కూడా ఈ స్టొమాటో అనేది కీలక పాత్ర, కీ రోల్ ప్లే చేస్తుంది. ట్రాన్స్‌పిరేషన్ అంటే ఏంటి సార్ అంటే గనక జనరల్‌గా బయట వాటర్ అనేది వాటర్ వేపర్‌గా చేంజ్ అయిపోతే ఎవాపరేషన్ అంటారు. అదే ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్ మొక్కలో జరిగితే అంటే మొక్కలో ఉన్నటువంటి నీరు ఆవిరైపోవడాన్ని ట్రాన్స్‌పిరేషన్ అంటారు ఇంగ్లీష్‌లో. తెలుగులో అయితే బాష్పోత్సేకం అని పిలుస్తారు. ఓకేనా? ద వాటర్ ద వాటర్ ఇన్ ద ప్లాంట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటు ద వాటర్ వేపర్ ఈస్ కాల్డ్ ట్రాన్స్‌పిరేషన్. ఇప్పుడు ఈ ట్రాన్స్‌పిరేషన్ జరిగే క్రమంలో వాటర్ వేపర్ అనేది ప్లాంట్ నుంచి బయటకు వచ్చేయాలి కదా! అలా బయటకు వచ్చేసప్పుడు ఎవరి గుండా వస్తది? ఈ స్టొమాటో ద్వారానే బయటికి అట్మాస్ఫియర్‌లోకి రావాలి ఆ వాటర్ వేపర్ అనేది. సో, ఇలాంటి ట్రాన్స్‌పిరేషన్ ప్రాసెస్‌లో కూడా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే గనక ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్‌లో కూడా ఈ స్టొమాటో అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎలా హెల్ప్‌ఫుల్ అవుతుందంటే గనక ఫోటోసింథసిస్‌లో రా మెటీరియల్ నేను స్టార్టింగ్ చెప్పాను.
రా మెటీరియల్‌లో CO2 అనేది చాలా అవసరం. ఆ CO2 అనేది ఎలా వస్తది ప్లాంట్‌కి? బయట నుంచి రావాలి. ఎలా వస్తది? ఈ స్టొమాటో ద్వారానే లోపలికి వెళ్తదనమాట. సో, ఈ 3 ప్రాసెస్‌లో గ్యాసెస్ ఎక్స్‌చేంజ్‌లో ఉపయోగపడుతుంది. ఈ స్టొమాటో యొక్క ఫంక్షన్ ఏంటంటే గ్యాసెస్ ఎక్స్‌చేంజ్, ట్రాన్స్‌పిరేషన్‌లో ఉపయోగపడుతుంది స్టొమాటో అండ్ ఫోటోసింథసిస్‌లో కూడా ఉపయోగపడుతుంది స్టొమాటో. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి ఈరోజు సంబంధించి బయాలజీ కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్. ఇలా మీ రెస్పాన్స్‌ని బట్టి నేను ఇంకా వీడియోస్ కొనసాగిస్తాను. మీకు ఇష్టమయ్యి, నచ్చి, మీకు అర్థమైతే, మీకు ఉపయోగపడతదనుకుంటే గనక నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. మీ లైక్స్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఒకవేళ మీకు ఉపయోగకరంగా లేదంటే గనక మీరు లైక్ చేయొద్దు, కామెంట్ కూడా చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ నేను అర్థమైందని అనుకుంటున్నాను. సో, మీ యొక్క రెస్పాన్స్ నాకు తెలియజేయండి. మన బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానెల్ మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా మీ వెన్నంటే నిలుస్తాను. ప్రతి వీడియో మీకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా నేను తయారు చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఫాలో అవ్వండి. మన బ్యాక్‌లాగ్స్ బాబాయ్ వాట్సాప్ ఛానెల్ ఒకటుంది. అందులో ఎవ్రీ అప్డేట్ నేను ఇస్తా ఉంటాను. పబ్లిక్ ఎగ్జామినేషన్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి. సో, నేను కామెంట్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. అలాగే పిన్ కూడా చేస్తాను. దాని ద్వారా మీరు మన వీడియోస్ చూడొచ్చు. ఆ వాట్సాప్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. కమ్యూనిటీ పోల్స్‌లో నేను పోల్స్ పెడతా ఉన్నాను. అవన్నీ కూడా ఆన్సర్ చేయండి. ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అండ్ మ్యాప్ పాయింటింగ్ ఎపిసోడ్స్ జరుగుతున్నాయి. అవి కూడా మీరు బాగా చూడండి. బాగా నేర్చుకోండి. ఖచ్చితంగా మనం చేస్తున్న వీడియోస్‌లో నుంచే పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో కనిపిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాగా చదవండి. ఎవరు కూడా మార్క్స్ తక్కువొచ్చాయని చెప్పేసి నిరాశ పడిపోవద్దు ప్రీ ఫైనల్‌లో. ఇంకా 20 డేస్ ఉంది కాబట్టి అండ్ మనకు బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే మోడల్ పేపర్స్. మోడల్ పేపర్స్ అనేవి చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయని నేను చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా మోడల్ పేపర్స్‌పై కాన్సంట్రేషన్ చేయాలి. ఏ ఒక్క 1 మార్క్ కూడా వదిలిపెట్టకూడదు మోడల్ పేపర్స్ నుంచి. దానికి తోడు ప్రీ ఫైనల్ పేపర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చదివిన తర్వాత మిగతా క్వెషన్స్ మీదకి మీరు వెళ్ళాలి. ఓకేనా? చాలామంది కామెంట్స్‌లో పెడుతున్నారు. సార్ ఇంపార్టెంట్ క్వెషన్స్ పెడతాము. క డబ్బులివ్వండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి యూట్యూబర్స్ ఏం చేయాలని అడుగుతున్నారు. అది ఏం చేయాలనేది మీ వ్యక్తిగతం. నేనైతే ఎటువంటి సజెషన్స్ ఇవ్వదలుచుకోవట్లేదు. కాకపోతే ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి ఆల్‌మోస్ట్ మన ఛానెల్‌లో ఉన్నాయి. ఇంకా ఇందులో నేను మొన్న సోషల్‌లో కూడా నేను చెప్పాను. అన్నీ కూడా అందులోంచి పడతాయని చెప్పేసి, నేను ప్రూఫ్‌తో సహా చెప్పాను, చూపించాను నేను. అయినా సరే మీకు ఇంకా ఇంపార్టెంట్ క్వెషన్స్‌పై మక్కువ తీరలేదంటే ఇంకా ఏమనుకోవాలి? ఒకవేళ మీకు కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కోండి. వాళ్ళు కూడా పెట్టేవి ఇవే క్వెషన్స్. వాళ్ళు కూడా పైనుంచి ఏం క్వెషన్స్ దిగి రావు కదా! ఎస్‌సీఆర్‌టీ మించిన క్వెషన్స్ అయితే ఎక్కడ ఉండవు. ఎస్‌సీఆర్‌టీ వాళ్ళు పెట్టిన క్వెషన్స్ మించి ఎవరు క్వెషన్స్ ఇవ్వలేరు. కాబట్టి జాగ్రత్తగా అలాంటి విషయాల్లో ఆచితూచి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. చాలా తక్కువ సమయం ఉంది. డబ్బులు ఎవ్వరికీ ఊరికనే రావు. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానెల్‌లో ఎవ్రీ వీడియో వస్తుంది. ప్రతి వీడియో మీకు ఉపయోగకరంగా వస్తుంది. ఫ్రీగా. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా వీడియోస్ ఉపయోగించుకోండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ. సీ యూ.